హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. చాలా డేస్ అవుతుంది వీడియోస్ మాత్రం అప్లోడ్ చేయక. అది తీసి కూడా మేబీ 4-5 మంత్స్ అవుతుంది. బట్ ఎడిట్ మాత్రం చేయలేదు. నాకు అసలు వీలు కాలేదు. మేము ఎక్కడికి వెళ్తున్నామని చూస్తున్నారా? మేమైతే మల్కపేటలో ఉన్న రామాలయం దగ్గరికి వెళ్తున్నామండి. టెంపుల్ అక్కడున్న లొకేషన్ ఇది చాలా హైట్లో ఉంటుంది. బైక్ పైన వెళ్తున్నాము. అక్కడ ఆగి తీసేంత ఉండదు కదా, అందుకోసమని కొంచెం కొంచెం చిన్న చిన్న క్లిప్స్ మాత్రంకి యాడ్ చేశాను. చూడండి, అంటే కంటిన్యూస్గా తీస్తూ ఉన్నాను. బట్ కొంచెం హైట్లో ఉంది కాబట్టి స్కిడ్ అవుతుందేమో అని ఫోన్ మాత్రం కొంచెం షేక్ అయిపోతుంది. అయినా పర్లేదు, చూసేయండి. లొకేషన్ మాత్రం బాగుంది. మేము ఆ రోజు ఎందుకు వెళ్ళామంటే మా పాప బర్త్డే ఉంది. సో అందుకోసమని దగ్గరలో ఉన్న ఈ టెంపుల్కి అయితే వెళ్ళాము. ఈ టెంపుల్కు మేము ఎప్పుడు వెళ్ళలేదు, ఫస్ట్ టైం. అంటే ఇక్కడ కొత్తగానే నిర్మించారు ఈ టెంపుల్. అప్పటి నుండి అయితే మేము ఈ టెంపుల్కి వెళ్ళలేదు, చూడలేదు. అంటే కింద నుండి చూడడమే, పైకి వెళ్ళి దర్శనాలు అవి ఇవి ఏం చేసుకోలేదు. ఫస్ట్ టైం వెళ్తున్నాము. చాలా బాగుంది టెంపుల్. ఇంత మంచి టెంపుల్ ఇక్కడ ఉందని నేను అసలు అనుకోలేదు. ఇంత బాగా కట్టారని కూడా నాకు తెలియదు. బట్ ఫస్ట్ టైం చూసే వరకు మాత్రం చాలా హ్యాపీ అనిపించింది. పైనుంచి లొకేషన్ ఇంకా వర్క్ ఇక్కడ కంప్లీట్ కాలేదు. అంటే టెంపుల్లో మాత్రమే కంప్లీట్ అయింది. బట్ బయట మాత్రానికి కంప్లీట్ కాలేదు. అది కూడా చేస్తున్నారు, కొంచెం టైం పట్టేలా ఉంది. చూడండి, పైనుంచి చూస్తుంటే ఎంత బాగుందో. పచ్చని పొలాలు, ఆ చెట్లు చాలా బాగా అనిపిస్తుంది. చాలా బాగుంది వ్యూ మాత్రానికి. అక్కడ ఆగుదాం అనుకున్నాం కానీ కొంచెం ఎండ కొడుతుంది. మళ్ళీ టెంపుల్లోకి అయితే వెళ్ళాలి కదా. లోపలికి వెళ్ళాక బయటకు వచ్చి చూద్దాంలే అని అనుకున్నాం. అందుకోసమని ఫోన్లో వీడియో తీసుకుంటా వెళ్తూ ఉన్నాము. లొకేషన్ కూడా చాలా బాగుంది. ఎంత దగ్గరలో అనిపిస్తుందంటే అక్కడ వీడియో తీస్తుంటే ఏదో ఆకాశాన్ని మనల్ని తాకుతున్నంత దగ్గరగానే అనిపిస్తుంది. చాలా బాగుంది వ్యూ మాత్రానికి. ఇక్కడ వాటర్ కానీ అది కానీ టెంపుల్ దగ్గర ఇలా ఉండడం మాత్రం చాలా బాగుంది. ఎప్పుడు వట్టిగా వెళ్ళాలంటే వెళ్ళలేము. ఏదైనా అకేషన్స్ ఉంటేనే, బర్త్డేస్, మ్యారేజ్ సంథింగ్ అలా ఉంటేనే వెళ్ళగలుగుతాను, లేకుంటే లేదు. చాలా తక్కువ మేమైతే వెళ్ళడం. పిల్లల బర్త్డే కానీ మ్యారేజెస్ కానీ వస్తే వెళ్తూ ఉంటాము. కానీ ఇంత దగ్గరలో ఉన్న టెంపుల్కి మాత్రం ఎప్పుడు రాలేము మేము. ఫస్ట్ టైం రావడం. చూడండి ఎంత బాగుందో. దగ్గరికి వచ్చేసామని టెంపుల్ దగ్గరికి. చూడండి దాని దగ్గరలో ఎంత బాగుందో. ఇంకా ఫినిషింగ్ కాలేదు, బట్ అవుతున్న టైం బట్టి ఎలా ఉంది. టెంపుల్ లోపల మాత్రం కంప్లీట్ చేసేసారు, ఓన్లీ బయట వరకు ఇంకా కొంచెం వర్క్ ఉన్నట్టుంది. చూడండి ఎంత బాగుందో. మాకు ఇంత దగ్గరలో ఈ రామాలయం ఉండడం మాత్రం చాలా హ్యాపీ. ఎందుకంటే మనం దూరంలో ఉండి దర్శనాలు చేసుకొని వెళ్ళడానికైతే కష్టం అవుతుంది కదండి. సో దగ్గరలో ఉన్నాయి మాత్రం చేసుకోవడం, ఎప్పుడంటే అప్పుడు వెళ్ళి రావడం చాలా త్వరగా అయిపోతుంది. ఇక్కడ రష్ కూడా ఎవ్వరు లేరండి. ఒక జనాలు కూడా బాగా ఏం లేరు. ఒక 4-5 మెంబర్స్ ఏమో వచ్చారు అంతే మేము వెళ్ళేసరికి. అక్కడ ఏమో దేవతలు ఉన్నాయండి, కొన్ని వీడియో అయితే తీసాను. వాటి పేర్లు అయితే నాకు అంతగా తెలీదు. ఇవి అంటే ఒక రాముడు అవి అవి ఉన్నాయి. వేరే ఇంకా పక్కన కూడా ఇంకా వేరే దేవతలు కూడా ఉన్నాయండి. ఓకే అండి, వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. చూడండి ఇంకా కొన్ని దేవతలు ఉన్నాయి. బయట ఏం లేవు, ఇందులోనే ఒక 3-4 అలా ఉన్నాయి. అంతా కవర్ చేయాలని తీస్తూ ఉన్నాను. నాకు మాత్రం పెద్ద వీడియో తీయడం అయితే ఏం రాదు, కొంచెం కొంచెం అలా తీస్తూ ఉంటా. ఇది బయటకు వచ్చేసామండి. బయట పైన ఎక్కి వీడియో తీస్తున్నామండి. అంటే క్లిప్ ఇక్కడ మధ్యలో యాడ్ అయింది. అయితే మేము దిగిన మాత్రం లాస్ట్కు పెట్టేశాను. మా పిల్లలు మేము ఫోటో అయితే దిగాను. మా ఆయన అయితే మా ముందు ఉన్నాడు. అక్కడ కొన్ని రీల్స్ అయితే వేసుకున్నామండి ఫైనల్గా. ఓకే అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి.
షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్, మరి సపోర్ట్ చేయండి.